ఒకవేళ దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ నార్మల్ మెటీరియల్, అంటే జనరల్ గా క్వార్ట్స్ తో మనకు మేడ్ చేస్తారు. క్వార్ట్స్ కాకుండా సపోజ్ సమ్ ఐరన్ తోనో దేనితోనో మేడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీంతో మేడ్ చేస్తే, సో జనరల్ గా ఐరన్ తో మేడ్ చేస్తున్నప్పుడు ఇది సమ్మర్ అనుకో, సమ్మర్ వాట్ ఈస్ ద టెంపరేచర్? టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్. సమ్మర్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే లెంత్ ఇంక్రీజెస్. లెంత్ ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజెస్. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజెస్. టైం ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే లాస్ జరుగుతుంది. అంటే టైం డిక్రీజ్ ఇన్ ద సెన్స్, సో వాచ్ గోస్ స్లో. వాచ్ గోస్ స్లో. ఇది అదే నీకు వింటర్ అనుకో, వింటర్ టెంపరేచర్ డిక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజ్ అయిందంటే లెంత్ డిక్రీజెస్. లెంత్ డిక్రీజెస్, టైం పీరియడ్ డిక్రీజెస్. టైం పీరియడ్ డిక్రీజెస్, టైం ఇంక్రీజెస్. టైం ఇంక్రీజ్ అయిందంటే గెయిన్స్. గెయిన్స్ అంటే వాచ్ గోస్ ఫాస్ట్ అంటాం. వాచ్ గోస్ ఫాస్ట్ అంటే ఏం లేదమ్మా, టైం పీరియడ్ కి టైం కి ఏంటంటే, సో టైం పీరియడ్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 3 ఉంది. సపోజ్ మనకి ఒక మినిట్స్ హ్యాండ్ తీసుకున్నాం అనుకో, ఏ వాచ్ కైనా అది కరెక్ట్ గా ఆడుతుందంటే, కరెక్ట్ గా టైం చూపిస్తుంది అంటే, ఏ వాచ్ అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏంటి 15 మినిట్స్ పట్టాలి. కానీ సమ్మర్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల, లెంత్ ఇంక్రీజ్ అవడం వల్ల టైం పీరియడ్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 15 కాకుండా 20 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్ లో యాక్చువల్ గా ఎక్కడికి రావాలి? 4 దగ్గర రావాలి, కానీ ఇక్కడ 3 దగ్గరే ఉంటుంది. అంటే అదేమైనట్టు? టైం లాస్ అయినట్టు. వాచ్ గోస్ స్లో అని చెప్తాం. అది మీనింగ్. అది టైం పీరియడ్ కి టైం కి. అదే నీకు వింటర్ లో అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 లో రావాల్సింది ఎక్కడికి వస్తుంది? ఎంత టైంలో వస్తుంది? 10 లోనే వచ్చేస్తుంది. సో 10 మినిట్స్ కి ఎక్కడ ఉండాలి? ఇది యాక్చువల్ గా 2 దగ్గర ఉండాలి, కానీ ఇది 3 దగ్గర ఉంటుంది. సో 3 దగ్గర ఉందంటే గెయిన్ అవుతుంది. వాచ్ గోస్ ఫాస్ట్. అర్థమైందా? ఆ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైనట్టేనా? సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ అండ్ టైం? టైం పీరియడ్ ఇంక్రీజ్ అయితే టైం లాస్ అవుతుంది. టైం పీరియడ్ డిక్రీజ్ అయితే టైం గెయిన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఓకేనా? త్వరగా త్వరగా. ఓకే, రైట్. సో ఇప్పుడు చూద్దాం మనం. సో టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఎల్ and t is proportional to l to the power of 1/2. అప్పుడు delta t by t is equal to half delta l by l రాస్తాం. You know delta l by l is equal to alpha delta t. Delta l by l అంటే alpha delta t. So this is delta t by t is equal to half alpha delta t. This is. So this delta t by t is nothing but here delta t is equal to loss or gain of your time. Suppose the delta t is equal to half alpha delta t into capital T. This we call to loss or gain of your time. Loss or gain of your time. Delta t is nothing but loss or gain in time antam. Loss or gain in time. Suppose the t is equal to 1 second. T is equal to 1 second. T is equal to 1 second అయినప్పుడు, సో ఇప్పుడు నేను ఏం రాస్తాను? If capital T is equal to 1 second, loss or gain in time per second అని రాస్తా. Loss or gain of a time per second. So loss or gain of a time per second, delta t is equal to half alpha delta t seconds. This is the loss or gain of a time per second. So next, t is equal to 1 minute అనుకో. 1 minute is nothing but 60 seconds. 60 seconds. So that is the loss or gain in time per minute. Loss or gain of a time per minute.
అంటే ఇక్కడ టీ ప్లేస్ లో ఇక్కడున్న టీ ప్లేస్ లో నేను ఏం తీసుకోవాలి 1 minute. 1 minute ఈజ్ నథింగ్ బట్ 60 seconds. అంటే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 60 seconds. This is the loss or gain of a time per minute. So this is a loss or gain in time per hour. అంటే క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 3600 seconds. అంతేగా 3600 seconds. అప్పుడు డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ హాఫ్ ఆల్ఫా డెల్టా టీ ఇంటూ 3600 seconds like this. This is loss or gain of a time per hour. So this is a loss or gain. It is important. Gain in time per day. 1 day is equal to 86,400 seconds. 86,400 seconds. So 86,400 seconds. Upon delta t is equal to what is that? Half alpha delta t into 86,400 seconds. This is important. So ఎక్కువగా మనకి లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎ టైం పర్ డే అడుగుతూ ఉంటాడు. So the loss or gain of a time per day is equal to half alpha delta t into 86,400 seconds. Right? 86,400 seconds. త్వరగా. Right. అయిందా? కంప్లీట్ అయిందా? So completed. Yes. చూడు. సో నెక్స్ట్ మనకి థర్మల్ స్ట్రెస్ అండ్ థర్మల్ ఫోర్స్. దీంట్లో పక్క వచ్చేది థర్మల్ స్ట్రెస్ అండ్ థర్మల్ ఫోర్స్. అంటే సపోజ్ హియర్ దెర్ ఈస్ one rod is kept fixed between the two rigid supports. ఈ రెండు రిజిడ్ సపోర్ట్స్ మధ్య ఒక రాడ్ ని ప్లేస్ చేసాం. సో ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రాడ్ ఈస్ A. Young's modulus is Y. Quotient of linear expansion is alpha. So L is the length. So this rod is heated to raise the temperature by delta T. Then heat charge now to raise the temperature by delta T. ఈ రెండు రిజిడ్ సపోర్ట్స్ లేకుండా హీట్ చేస్తే ఇది ఫ్రీగా ఎక్స్పాండ్ అయ్యేది. కానీ ఇక్కడ హీట్ చేస్తున్నాం బట్ ఫిక్స్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పాండ్. ఇట్ వాంట్స్ టు ఎక్స్పాండ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పాండ్. అప్పుడు ఈ రాడ్ దీని మీద ఏం చేస్తుంది? ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. మరి ఈ రాడ్ కూడా దీని మీద, ఈ వాల్ కూడా దీని మీద ఏం చేస్తుంది? ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే ఈ డైరెక్షన్ లో ఇది ఎంత ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుందో ఈ రాడ్ దీని మీద, సో అదే ఫోర్స్ ని అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అదే ఫోర్స్ ని దీని మీద ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఈ రాడ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. యాక్చువల్గా ఇది వాంట్స్ టు ఎక్స్పాండ్ బట్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఎక్స్పాండ్. It wants to expand, but there is no chance to expand. So that some stress is developed here. The stress developed due to heating is called, what is that? Thermal stress. This we call thermal stress. And how to find out that thermal stress? The thermal stress ne ela find out chestam. We know that Young's modulus is equal to stress by strain. ikkade stress thermal stress. So thermal stress is equal to
y into strain. Suppose strain is equal to what is that? Delta L by L. So delta L by L is equal to what is that? Alpha delta T. This is a thermal stress. Thermal stress is equal to what is it? Y alpha delta T is the thermal stress. So thermal stress does not depends upon the dimensions. It depends only on nature and rise in temperature. Alpha depends upon the nature. Y depends upon the nature. Also alpha depends upon the nature. Y depends upon the nature. Stress ante yes anukora. Thermal stress ante ఏమనుకుంటావు? Thermal stress yes అనుకో. Thermal stress is equal to y alpha delta T. So y is depends upon the nature, alpha depends upon the nature. That's why it is depends upon the nature, it does not depends upon the dimensions. Now I'll come to the thermal force. You know that stress is equal to what is that? Stress is equal to force by area. Stress is equal to what is it? Force by area. So ikkada thermal stress is equal to what is that? Thermal stress is equal to thermal force by area. So this thermal force is equal to thermal stress into what is that? Area. So thermal stress is equal to y alpha delta T into area is A. So this is a YA alpha delta T is a thermal force. This we call thermal force. YA alpha delta T is a thermal force. దీన్ని మనం thermal force అంటాం. Right? So that is a thermal force. And now see that thermal force అనొచ్చు, లేకపోతే టెన్షన్ అనొచ్చు, టెన్షన్ డెవలప్డ్ అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? టెన్షన్. ఫోర్స్ అంటే టెన్షనేగా. సో టెన్షన్ అనొచ్చు, థర్మల్ ఫోర్స్ అనొచ్చు. Suppose here there is one body is a spherical body is like this. This is the spherical body. So the coefficient of linear expansion solid only alpha and coefficient of volume expansion gamma, and there is a volume is V. V is the volume. If it is heated to rise the temperature delta T, what happened? It is expands and volume increases. It expand అవుతుంది, volume increase అవుతుంది. Okay. To prevent the expansion, the question is to prevent the expansion, how much pressure is applied on all sides of the body? To prevent expansion, question is to prevent expansion. And even it is heating to prevent expansion. So the pressure applied on all sides. అన్ని sides లో pressure ని ఎంత pressure ని apply చేయాలి to prevent the expansion? So on all sides, so how much pressure is applied? What is the pressure applied? And this is the pressure applied like this. ఈ pressure ని ఇలా apply చేయాలి. So that pressure you have to find out. ఈ pressure ని మనం find out చేయాలి. That it be P, that is. So P ని find out చేయాలి. అంటే delta P అనుకో. So what is the pressure delta P is? So we know that here, we know that bulk modulus so the bulk modulus is B. Bulk modulus B is equal to delta P by minus delta V by V. This is so delta P is equal to B into minus delta V by V. So this delta V by V is equal to what is that? Gamma delta T is a delta P. Delta P is equal to gamma delta T. అంటే ఆపోజిట్ గా నేను అప్లై చేయాలి కదా, ఆపోజిట్ గా అప్లై చేయాలి కాబట్టి మైనస్ డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ. నేను అప్లై చేస్తుంది ఆపోజిట్ అని, ఎక్స్పాన్షన్ గామా డెల్టా టీ, అప్లై చేస్తుంది ఆపోజిట్ అని. సో ఆ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ కి ఆపోజిట్ గా నేను ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఉండదు, ఉండకపోతే దానికి ఏం రాయాలి? గామా డెల్టా టీ. సో దిస్ ఈజ్ ఆర్ దిస్ ఇస్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు బి. What is this? Gamma is 3 alpha, delta T is there.
3 alpha delta t. ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ రైట్ డౌన్ క్విక్ త్వరగా రాయండి. Completed? Yes. So now, see that. So next, suppose there is one body is there. Suppose like this is the body, like a ring. Ring is there. So the moment of inertia about this axis is equal to m k square. K ante radius of gyration in terms of radius of gyration. జనరల్గా రింగ్ కి ఎంఆర్ స్క్వేర్ అని రాస్తాను. రింగే కాకుండా డిఫరెంట్ బాడీస్ ఏదైనా ఇవ్వచ్చుగా, రింగే కాకుండా ఏదైనా ఇవ్వచ్చు. అందుకని జనరల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎనీ బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ ఎంకే స్క్వేర్. కే అంటే డిస్టెన్సే రేడియస్ ఆఫ్ ఎఫెక్టివ్ రేడియస్. సపోజ్ ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, if the temperature increases by delta t, then increase in moment of inertia అంటాడు. ఇంక్రీజ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే చూడు ఇక్కడ, సో I ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్. ఇప్పుడు డి బై డికే ఆఫ్ ఐ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు కే చేద్దాం. సో డి బై డికే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు, so d by dk of mk square. So this is m d by dk of k square. So this is equal to m 2k. So this is di by dk. So di is equal to m into 2k into dk. Okay, m into 2k into dk. So this is equation number 1. This is equation number 2. Manaki, so what is that? Di and equation number 2 upon equation number 1. So di by I is equal to 2mk dk by mk square. So this is cancelled. This one is cancelled. 2 into dk by k. So this is di by I. Okay, di by I. Is the distance ega. So here dk by k is nothing but dk by k ni 2 into delta k by k. This is a delta I by I. This is, so delta k by k is nothing but delta L by L. Delta k by k ni ఏమనుకోవచ్చు డిస్టెన్స్ కాబట్టి delta L by L. So this is a delta I by I is equal to 2 delta L by L. You know, delta L by L is equal to alpha delta t. Alpha delta t is a delta I by I. So that implies delta I is equal to, that is increase in moment of inertia. So increase in moment of inertia is equal to 2I alpha delta t. This is the increase in moment of inertia. Increase in moment of inertia is equal to 2I alpha delta t is the increase in moment of inertia. For body ni the moment of inertia ichi I ichi, and it is what is that, and the quotient of linear expansion of that body is alpha and ichi. And if the temperature of the body is increases by delta t, temperature of the body is increases by delta t, what is the increase in moment of inertia of the body? Ante delta I is equal to 2I alpha delta t. So this is the increase in moment of inertia, right? Right? Okay na? Ayipinda? Is it completed? Yes. Yes.
సో నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకా స్కేల్స్ ఆఫ్ మెటల్ స్కేల్స్ అని ఉంటుంది. మెటల్ స్కేల్స్. సో మెటల్ స్కేల్స్ అంటే ఎనీ స్కేల్, ఎనీ మెటల్ స్కేల్ గివ్స్ ద కరెక్ట్ రీడింగ్ at its calibration temperature. Any metal scale gives calibration temperature. Calibration temperature ante the temperature at which the scale is made. The temperature at which the scale is made. సో దాని దగ్గర ఇదేం చేస్తుంది, కరెక్ట్ రీడింగ్ ఇస్తుంది. అంటే సపోజ్ ఈ బాడీ ఉంది, సో దిస్ ఇస్ ద బాడీ, ఏదో ఒక బాడీ. ఈ బాడీ మనం లెంత్ ని మెజర్ చేయాలి, ఏబి. సో నేను ఒక స్కేల్ ని యూజ్ చేశాను, మెటల్ స్కేల్ ని. అది క్యాలిబ్రేషన్ టెంపరేచర్ దగ్గర ఉంది. సో దిస్ ఇస్ ద మెటల్ స్కేల్. జాగ్రత్తగా చూడు. దిస్ ఇస్ ద మెటల్ స్కేల్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ A and B at its calibration temperature. T1, that is temperature. So calibration temperature దగ్గర it gives that true value, correct value. అంటే this is 0, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5, 5. So 1, 2, 3, 4, 4.5 centimeter scale అనుకో, లేకపోతే 4 వరకే తీసుకో. 4 centimeter scale వరకు తీసుకో మనం. సో 4 centimeter scale తీసుకున్నాం. 4 centimeter scale తీసుకుని దీన్ని మెజర్ చేస్తాను. ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూ ట్రూ వాల్యూ. వాట్ ఈస్ ద ట్రూ వాల్యూ? సో 2.5, దిస్ ఈజ్ 3 నా, 3, దిస్ ఈజ్ 4. ఓకే, సో దిస్ ఈజ్ 5 కదా, 5 దాకా తీసుకో. ఎస్, అలా ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఈజ్, ఇది క్యాలిబ్రేషన్ టెంపరేచర్ కాబట్టి ఇది మెజర్ చేసేది 3.2. దిస్ ఈజ్ ట్రూ వాల్యూ. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్, 3.2 సెంటీమీటర్స్. ట్రూ వాల్యూ అనొచ్చు, లేకపోతే ఎల్ కరెక్ట్ అనొచ్చు. ఎల్ కరెక్ట్ 3.2 centimeters. If this scale is used, if the scale is used more than the calibration temperature, if scale is used more than calibration temperature, so more than calibration temperature, and this is a T2, T2 is greater than T1. అంటే కంపల్సరీ స్కేల్ ఏమవుతుంది, మెటల్ స్కేల్ కదా, మెటల్ స్కేల్ కాబట్టి స్కేల్ ఏమవ్వాలి, కంపల్సరీ ఎక్స్పాండ్ అవ్వాలి. అయింది, స్కేల్ ఎక్స్పాండ్ అయింది అనుకుందాం. ఎక్స్పాండ్ అయిన తర్వాత స్కేల్ ని చూపిస్తాను. దిస్ ఈజ్ స్కేల్ ఈజ్ ఎక్స్పాండ్. స్కేల్ ఎక్స్పాండ్ అయిందంటే స్కేలు వాట్ ఈస్ దట్, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇది 0, ఇది 5. ఇదేం మారదు. బికాస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ డివిజన్స్ ఇంక్రీజెస్. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. So this is 1, 2, 3, what is it? 1, 2, 3, 4. Okay. So like this, it is expands like this. Four,
సో డిస్టెన్స్ బిట్వీన్ ది డివిజన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ డివిజన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఇది చూపించే వాల్యూ చూడు, వాట్ ఇట్ షోస్ ఈజ్ ది 2 కదా, 2.4 చూపిస్తుంది. ఇక్కడైతే ఇది ఎంత చూపించింది, 3.2 సెంటీమీటర్స్ కరెక్ట్ రీడింగ్. బట్ ఇక్కడ మెజర్డ్ రీడింగ్, స్కేల్ రీడింగ్, ఓకే, మెజర్డ్ ఆర్ LSR అంటారు, స్కేల్ రీడింగ్. స్కేల్ రీడింగ్ ఈజ్ హౌ మచ్, L measured is equal to 2.4 centimeters only. అంటే టెంపరేచర్ నీకు ఇప్పుడు ఏమర్థమైంది, ఇఫ్ T2 is greater than T1 అంటే measured temperature is more than the calibration temperature. So L measured is less than L correct. L measured is less than L correct. So L measured is less than L correct అంటే అప్పుడు నీకు L measured is equal to L correct is equal to L measured plus expansion అంటాం. అది ఎక్స్పాండ్ అయింది కదా, దట్ ఎక్స్పాన్షన్, that is expansion. So now this L correct is equal to L measured into expansion is nothing but delta L. So this L correct is equal to L measured plus LM alpha delta T. So this L correct is equal to L measured into 1 plus alpha delta T. This is the correct reading. Suppose measure reading is given. So that is L true value is equal to LSR into 1 plus alpha delta T. This is 1 plus alpha delta T. Okay. So L true value is equal to LSR scale reading into 1 plus alpha delta T. That is. ఒకవేళ స్కేల్ కాంట్రాక్ట్ అయితే అంటే సపోజ్ హియర్ ఇంకా నేను చూపించట్లేదు, ఇఫ్ T2 is less than T1 అయితే ఏముంది, L correct is equal to L measured into 1 minus alpha delta T అంతే. అంటే అప్పుడు T2 is less than T1 అయితే L measured is greater than L correct అవుతుంది. L measured is greater than L correct అయితే L correct is equal to L measured minus expansion, contraction, minus ఏం చెప్తావు, కాంట్రాక్షన్ చెప్తావు. అంటే దట్ ఈస్ యాక్చువల్ గా L కరెక్ట్ ఇస్ ఈక్వల్ టు L మెజర్డ్ ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్. ఇది ఫార్ములా, ప్లస్ ఆర్ మైనస్ కరెక్షన్. సో కాంట్రాక్షన్ దట్ ఈస్ L కరెక్ట్ ఇస్ ఈక్వల్ టు L మెజర్డ్ మైనస్ డెల్టా L. సో దిస్ విల్ కమ్ లైక్ దిస్. ఇది ఎలా వస్తుంది, L కరెక్ట్ ఇస్ ఈక్వల్ L మెజర్డ్ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా డెల్టా. రైట్. ఓకే, కంప్లీటెడ్. Yes, there is in this bimetallic strip is there. Bimetallic strip అంటే so bimetallic what is LM and LC? L measured అంటే నీకు ఆ T2 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర నువ్వు మెజర్ చేసిన వాల్యూ, LC అంటేనేమో క్యాలిబ్రేషన్ టెంపరేచర్ దగ్గర కరెక్ట్ వాల్యూ. అసలు కరెక్ట్ రీడింగ్ ఏంటి, క్యాలిబ్రేషన్ దగ్గర కరెక్ట్ రీడింగ్ చూపిస్తుంది అది. సో ఆ క్యాలిబ్రేషన్ కాకుండా ఏ టెంపరేచర్ దగ్గర యూజ్ చేసినా అది చూపించేది రాంగ్ రీడింగ్. ఆ రాంగ్ రీడింగ్ అంటే మెజర్డ్ రీడింగ్ అంటాం, దాన్ని LM అంటారు. LC అంటే L కరెక్ట్, LM అంటే మెజర్డ్ అట్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్, లేకపోతే లెంత్ అట్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మెజర్డ్ వాల్యూ అట్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. LM is greater than, అదేరా T2 is less than T1 అయితే LM is greater than LC. T2 is greater than T1 అయితే LM is less than LC. అది పెరిగిపోతుంది కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 డివిజన్స్ పెరిగేటప్పుడు మెజర్డ్ వాల్యూ తగ్గిపోతుంది కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 డివిజన్స్ పెరిగేటప్పుడు మెజర్డ్ వాల్యూ తగ్గిపోతుంది కదా. కాలిబ్రేషన్ టెంపరేచర్ మీన్స్ ద టెంపరేచర్ అట్ విచ్ ద స్కేల్ ఈజ్ మేడ్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే స్కేల్ ని మేడ్ చేస్తారో ఆ టెంపరేచర్ ని కాలిబ్రేషన్ టెంపరేచర్ అంటాం.
సో స్కేల్ కనుక హైయర్ టెంపరేచర్ దగ్గర యూజ్ చేసావు అనుకో, కాలిబ్రేషన్ టెంపరేచర్ కంటే, అంటే ఒకవేళ రూమ్ టెంపరేచర్ దగ్గర నీకు స్కేల్ ని మేడ్ చేశాడు అంటే 27 degrees Centigrade దగ్గర, దాన్ని యూజ్ చేసింది మాత్రం సపోజ్ 50 degrees Centigrade దగ్గర యూజ్ చేశాడు. 50 degrees Centigrade దగ్గర స్కేల్ యూజ్ చేశాడు అంటే నీకు మేడ్ చేసిన టెంపరేచర్ కి యూజ్ చేసిన టెంపరేచర్ కి వేరియేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ స్కేల్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, కొంత ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడ మెజర్ చేసే రీడింగ్ ఇస్ నాట్ ద కరెక్ట్ రీడింగ్. అక్కడ మెజర్ చేసే రీడింగ్ ఆ టెంపరేచర్ దగ్గర ఆ స్కేల్ తో మెజర్ చేసే రీడింగ్ ఇస్ నాట్ కరెక్ట్ రీడింగ్. ఇవన్నీ మెటల్ స్కేల్ కి సంబంధించి. అర్థమైందా ఏరా? అర్థమైందా లేదా? ఎస్ 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 ఓకే ఓకే. సో త్వరగా ఇప్పుడు చూడండి అమ్మా, బైమెటాలిక్ స్ట్రిప్ అని ఉంటుంది. బైమెటాలిక్ స్ట్రిప్ అంటే టూ స్ట్రిప్స్ ఆఫ్ సేమ్ థిక్నెస్ తీసుకుంటాం జనరల్ గా. Two strips of same thickness and same length kept one over another and riveted together to different quotient of linear expansion. So these two are riveted together. వీటిని రివీట్ చేస్తాం. రివీట్ చేసి అంటే అతికించడం. ఇదేమో α1, ఇది α2. α1 α2 అంటే సో రెండు డిఫరెంట్ కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. మరి రెండింటిని హీట్ చేస్తే దీనికి ఎక్స్పాన్షన్ వేరుగా, దీనికి ఎక్స్పాన్షన్ వేరుగా ఉంటుంది. రెండు డిఫరెంట్ మెటీరియల్స్ కదా, రెండు సేమ్ గా ఎక్స్పాండ్ అవ్వవు కదా, అవుతాయా? సో బోత్ ఆర్ నాట్ ఎక్స్పాన్సివ్, సేమ్ గా ఎక్స్పాండ్ అవ్వదు, అవుతుందా? సో బోత్ ఆర్ నాట్ ఎక్స్పాన్సివ్, సేమ్ అవ్వదు. ఇది ఎక్స్పాన్షన్ డిఫరెంట్, ఇది ఎక్స్పాన్షన్ డిఫరెంట్. సపోజ్ ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఇదొక మెటీరియల్, ఇదొక మెటీరియల్, ఇదొక మెటీరియల్, ఈ రెండింటిని రిపీట్ చేశాను. ఇక్కడ దీనికేమో మోర్ ఆల్ఫా ఉంది, దీనికేమో లెస్ ఆల్ఫా ఉంది. దీనికి లెస్ ఆల్ఫా ఉంది, దీనికి మోర్ ఆల్ఫా ఉంది. రెండింటిని హీట్ చేస్తా అంటే మోర్ ఆల్ఫా ఉన్నది మోర్ గా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, లెస్ ఆల్ఫా ఉన్నది లెస్ గా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది. కానీ రెండింటిని అతికించడం వల్ల రెండు ఈక్వల్ గా రాలేవు కాబట్టి ఇదేం చేస్తుంది, దీని వైపు లాగాలని చూస్తుంది ముందుకి, ఇదేమో దీన్ని వెనక్కి లాగాలని చూస్తుంది. సో దట్ ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఎక్కువ అయిపోయి ఈ పైన ఉన్న మోర్ ఆల్ఫా వాల్యూ దీని ఏం చేస్తుందంటే బెండ్ చేసేస్తుంది. ఇలా బెండ్ చేసేసినప్పుడు సో ఈ డైరెక్షన్ లో ఇలా బెండ్ అయిపోతుంది. సో బెండ్ అయిపోయినప్పుడు ఇట్ ఈస్ బెండ్స్ లైక్ దిస్. ఇలా బెండ్ అయినప్పుడు మోర్ ఆల్ఫా విచ్ సైడ్ కాన్వెక్స్ సైడ్ ఇస్ దేర్, లెస్ ఆల్ఫా విచ్ సైడ్ కాన్కేవ్ సైడ్ ఇస్ దేర్. అంతే, మోర్ ఆల్ఫా కాన్వెక్స్ సైడ్ అండ్ లెస్ ఆల్ఫా కాన్కేవ్ సైడ్. అదే కాంట్రాక్ట్ అవుతుంది అనుకో, కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఇలా కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఇలా వెళ్ళిపోద్ది. అంటే మోర్ ఆల్ఫా కాన్కేవ్ సైడ్, లెస్ ఆల్ఫా కాన్వెక్స్ సైడ్. కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అంటే కూల్ చేస్తున్నప్పుడు, కాంట్రాక్షన్ అంటే కూల్ చేస్తున్నప్పుడు. సో బైమెటాలిక్ స్ట్రిప్ ని హీట్ చేసినప్పుడేమో మోర్ ఆల్ఫా కాన్వెక్స్ సైడ్ ఉంటుంది, లెస్ ఆల్ఫా కాన్కేవ్ సైడ్ ఉంటుంది. బైమెటాలిక్ స్ట్రిప్ ని కూల్ చేస్తున్నప్పుడు మోర్ ఆల్ఫా ఈజ్ ఇన్ ద కాన్కేవ్ సైడ్, లెస్ ఆల్ఫా ఈజ్ ఇన్ కాన్వెక్స్ సైడ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? Is it clear? Bimetallic strip, when it is heated, more alpha is in the convex side, less alpha in the concave side. If it is cooled, more alpha in the concave side, less alpha in the convex side. So what general ga manaku problems entante, what is the radius of curvature of the bimetallic strip antadu? Radius of curvature of the bimetallic strip. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ బైమెటాలిక్ స్ట్రిప్ అంటే డైరెక్ట్ గా ఫార్ములా ఇచ్చేస్తున్నారమ్మా. సో హౌ ఇట్ ఈస్ అనేది ఇప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో మనకి ఫార్ములా ఈస్ ఇంపార్టెంట్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ బైమెటాలిక్ స్ట్రిప్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ బైమెటాలిక్ స్ట్రిప్. ఇప్పుడు రెండు మెటల్స్ ఇలా ఉన్నప్పుడు సో దిస్ ఈస్ వాట్ ఈస్ దట్, దిస్ ఈస్ వన్ స్ట్రిప్, this is one strip, this is one strip. So bimetallic strip is made up of material alpha 1, made up of metal alpha 1, and it is another strip so made up of material alpha 2 like this.
this is alpha 2. Same thickness is there, that is a D, and it is a D. Same thickness. So this we call the radius of curvature. So this radius of curvature is equal to D by, radius of curvature is equal to D by alpha 1 difference alpha 1 difference alpha 2 into delta T. This is the radius of curvature. So it is very, very important one. Radius of curvature of the bimetallic strip. So D by alpha 1 difference alpha 2 into delta T. D is the thickness of the each strip, not 2D. Don't write 2D. So after derivation D will come. So D వస్తుంది, 2D రాయకూడదు. So derivation చేసిన తర్వాత మనకు వచ్చేది D నే. So R is equal to D by what is that, alpha 1 difference alpha 2 into delta T, where D is the thickness of the each strip. Thickness of the each strip. So this is what is meant by expansion of solids. Expansion of solids. So main parts of expansion of solids చెప్పాను. సో రేపు ప్రాబ్లం చెప్పేటప్పుడు సో ఇక్కడ జాయింట్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, జాయింట్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది, సో రెండు స్ట్రిప్స్ ని ప్లేస్ చేసినప్పుడు జాయింట్ ఎలా డిస్ప్లేస్ అవుతుంది అనేది ప్రాబ్లం చెప్తాను. ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను, ఒకసారి నాకు గుర్తు చేయండి. ఆ జాయింట్ ఎలా మూవ్ అవుతుంది, ఎంత డిస్ప్లేస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది జాయింట్ వెన్ ద టూ స్ట్రిప్స్ ఆర్ two rods are kept like this and heated. జాయింట్ చేసి హీట్ చేసినప్పుడు సో జాయింట్ డిస్ప్లేస్మెంట్ గురించి మనం ప్రాబ్లం చెప్దాం. సో దిస్ ఇస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. నౌ ఐల్ కమ్ టు దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్? ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ ఏంటి? దీంట్లో మెయిన్ గా మనకి ఎక్కువ అవసరం లేదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ లో మనకి మెయిన్ గా కోషంట్ ఆఫ్ అపరెంట్ ఎక్స్పాన్షన్, రియల్ ఎక్స్పాన్షన్, దాని రిలేషన్స్ అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువ ఏం లేదు ఇక్కడ మనకి. కోషంట్ ఆఫ్ అపరెంట్ ఎక్స్పాన్షన్, రియల్ ఎక్స్పాన్షన్, అపరెంట్ ఎక్స్పాన్షన్, రియల్ ఎక్స్పాన్షన్ అండ్ ద రిలేషన్ అమాంగ్ దెమ్, ఆ రెండింటి మధ్య రిలేషన్స్ అంతే ఉంది. అండ్ అనామలైజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. అనామలైజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. సో అనామలైజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ గురించి ఉంటుంది. ఓకే, సో రైట్. Okay, so now see, expansion of liquids. See, liquid కనుక తీసుకుంటే liquid cannot heat by alone. లిక్విడ్ ని మనం అలోన్ గా హీట్ చేయలేం. లిక్విడ్ ని అలోన్ గా హీట్ చేయలేం. అంటే లిక్విడ్ ని హీట్ చేయాలంటే కంపల్సరీ ఒక కంటైనర్ తీసుకోవాలి. కంటైనర్ తీసుకుని కంటైనర్ లోనే ఉంచి హీట్ చేయాలి. సో ఇప్పుడు కంటైనర్ తీసుకున్నప్పుడు మరి హీట్ చేస్తంటే కంటైనర్ కూడా ఎక్స్పాండ్ అవుతుందిగా. ఇప్పుడు కంటైనర్ ఇలా తీసుకున్నాను, కంటైనర్ తీసుకుని సో కంటైనర్ లో లిక్విడ్ అప్ టు దిస్ లిక్విడ్ ని తీసుకున్నాను. సో ఇలా లిక్విడ్ తీసుకున్నాను. దిస్ ఇస్ ద లిక్విడ్ ఇస్ టేకెన్ ఇన్ టు ద కంటైనర్. సో కంటైనర్ లో లిక్విడ్ పోసాను, కంటైనర్ లో లిక్విడ్ పోసి అండ్ ఇట్ ఈస్ హీటెడ్. దీన్ని ఇలా హీట్ చేస్తున్నా, ఇలా హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తుంటే సో బోత్ కంటైనర్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ ఈస్ ఎక్స్పాండ్స్. రెండు ఎక్స్పాండ్ అవుతాయి. అంటే అసలు లిక్విడ్ కి దెర్ ఈస్ నో ఆల్ఫా అండ్ నో బీటా. లిక్విడ్ కి లెంత్ అంటూ పర్టికులర్ లెంత్ అంటూ ఏమి ఉండదు, అందుకని ఆల్ఫా ఉండదు. పర్టికులర్ ఏరియా అంటూ ఏముండదు, అందుకని బీటా ఉండదు. లిక్విడ్ కి ఉండేది ఓన్లీ వాట్ ఈస్ దట్, ఎస్ గామా. సో కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే ఓన్లీ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ only. Quotient of volume expansion only. So quotient of volume expansion only. So because of only volume expansion, because liquids are having
volume expansion. So liquids having only volume expansion. Okay. So only volume expansion ఉంటుంది కాబట్టి నీకు సో ఓన్లీ గామా ఉంటుంది. మరి ఇక్కడ గామాలో కూడా 2 types of గామా. వాట్ ఈస్ దట్? గామాకి మళ్ళీ 2 types ఉంటాయి. ఏంటంటే సో వాట్ ఈస్ దట్? అపరెంట్ ఎక్స్పాన్షన్, apparent and real. So real we called gamma R, apparent we called gamma A. Then gamma A antam. Okay, and the volume expansion, 2 types of volume expansion is there. So 2 types of volume expansion. What is it? Apparent volume expansion, apparent expansion, real expansion. Real expansion. So what is the apparent expansion? What is the real expansion? First as real expansion చూద్దాం. And because of 2 types of expansions ఉన్నాయి కాబట్టి 2 types of quotient of expansions ఉంటాయి. 2 types of expansions ఉన్నాయి కాబట్టి 2 types of quotient of expansions. What is the real expansion? So the expansion of liquid without consider expansion of container. The expansion of the liquid without consider the expansion of container, that is the real. So apparent expansion of liquid with consider the expansion of container. So the expansion of the liquid with consider the expansion of container is called apparent expansion. అంటే expansion of container కూడా కన్సిడర్ చేస్తే apparent. సో ఓన్లీ లిక్విడ్ ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేస్తే రియల్. ఇప్పుడు ఫర్ అవర్ కన్వీనియన్స్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లిక్విడ్ పోసాను, లిక్విడ్ పోసి హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ వాట్ ఈస్ దట్ దిస్ కంటైనర్ ఇస్ ఎక్స్పాండ్స్ బట్ నాట్ లిక్విడ్. ఓన్లీ కంటైనర్ ఎక్స్పాండ్ అయింది బట్ నాట్ లిక్విడ్ అంటే అప్పుడు ఏమవ్వాలి? లెవెల్ ఈస్ డిక్రీసెస్, ఆ లెవెల్ డిక్రీజ్ అవ్వాలి. దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి. ఓకే, ఏ నుంచి బికి. సో ఇదేంటి? డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్. ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్ ఏమంటున్నాను? గామా జీ అంటున్నా. దట్ ఈస్ గామా జీ. జీ అంటే గ్లాస్ అనుకుంటున్నా. సో దట్ ఈస్ గామా జీ. గ్లాస్ ఈజ్ ఎ కంటైనర్. సో కంటైనర్ ఎక్స్పాన్షన్, కంటైనర్ కోషంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, కంటైనర్ వాల్యూమ్ కోషంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఓన్లీ లిక్విడ్ ఈజ్ ఎక్స్పాండ్స్ బట్ నాట్ కంటైనర్. అప్పుడు లెవెల్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఎక్కడికి? బి నుంచి సి. దిస్ వి కాల్డ్ రియల్. రియల్ అంటే గామా ఆర్. దట్ ఈస్. కానీ మామూలుగా జరిగేది ఏంటి? కంటైనర్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ లిక్విడ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి మామూలుగా జరిగేది ఇది. దిస్ ఈజ్ అపరెంట్ అంటే దిస్ వి కాల్డ్ రియల్, దిస్ ఈజ్ అపరెంట్, దిస్ ఈజ్ కంటైనర్. ఇప్పుడు ఈ మూడింటికి రిలేషన్, వాట్ ఈస్ ద రిలేషన్? గామా ఆర్ కి గామా ఏ కి రిలేషన్. ఇదే ఇంపార్టెంట్ మనకి. గామా ఆర్ కి గామా ఏ కి రిలేషన్, గామా ఆర్ గామా ఏ రిలేషన్. Gamma R is equal to gamma A plus gamma G. Gamma R is equal to what is it? Gamma A plus gamma G. So gamma R is equal to gamma A plus gamma G. So gamma R and gamma A for liquids, gamma G is for container. Container is a solid. That's why. So we can write here the Nella Roy's coach nenu
gamma r is equal to gamma a plus 3 alpha g also we can write 3 alpha g ila write man container ki solid kabatti solid ki gamma is equal to 3 alpha. We can't write that gamma r is equal to 3 alpha. We can't write gamma a is equal to 3 alpha a. ఈ రెండు లిక్విడ్స్ కి ఇది కంటైనర్ అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా is equal to 3 alpha కూడా రాయొచ్చు. And see here gamma r is depends on nature of liquid and scale of temperature. So gamma r depends on nature of the liquid and scale of temperature. So it does not depends on nature of container. So does not depends on nature of the container. So nature of the container మీద ఇది depend కాదు. It depends on nature of the liquid only and scale of temperature is common. So but here gamma a depends on number one, nature of liquid, nature of container, scale of temperature. నేచర్ ఆఫ్ ది లిక్విడ్ మీద నేచర్ ఆఫ్ కంటైనర్ మీద రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే గామా అంటే ఏంటి, గామా ఏ అంటే ఏంటి, అపరెంట్ ఎక్స్పాన్షన్ కదా. సో అపరెంట్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ విత్ కన్సిడర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కంటైనర్ ఆల్సో. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కంటైనర్ ఆల్సో. సో రైట్. I'll give one problem. Write down. అబ్బో 3 అయిపోతుంది. It's completed, huh? Yes. Okay. సో అయిపోతుందమ్మా ఈరోజు మీకు ప్రాబ్లమ్స్ దేని మీద ఇస్తానండి. సో 2 కంటైనర్స్, this is the container gold container and this is
silver container. The same liquid is taken in both the containers. Same liquid is taken, both the containers. So in this quotient of apparent expansion of this container is A. So quotient of linear expansion of gold container. This is for gold. Gold is equal to alpha. So quotient of apparent expansion of this container silver is equal to B. And what is the quotient of linear expansion of silver container? అది క్వశ్చన్. దీంట్లో ఆల్ఫా ఇచ్చాడు, దీనికి ఏ అన్నాడు అపరెంట్ ఎక్స్పాన్షన్, దీనికి బి అన్నాడు అపరెంట్ ఎక్స్పాన్షన్, దీని కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, దీని కోషంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ కనుక్కోవాలి. సో కనుక్కోవాలంటే సి, ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ లిక్విడ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద సేమ్? గామా డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ దట్? Gamma depends on what is that? Nature of the gamma depends on nature of the liquid only, na? Hey bhai, gamma depends upon nature of the liquid. Nature of the liquid same unte gamma same untadaga. Nature of the liquid same unte rendu vessels lo gamma same untadaga. Okay, so gamma is same. Ante gamma R of gold is equal to gamma R of silver. Gamma R of gold is equal to gamma R of silver. Gamma R is equal to what is it? Gamma A plus 3 alpha G of what is it? Gold is equal to gamma A plus 3 alpha G of what is it? Silver. So gamma A gold A, okay. లేకపోతే దీన్ని గోల్డ్ కదా G అనుకో, సిల్వర్ కదా S అనుకో, బెటర్ అది. So gamma A gold is G. This is 3 alpha. Alpha G is given G silver ki gold ki. So then alpha G kanukovali. So is equal to this is S plus 3 alpha G of silver. Yes. So ఇప్పుడు ఏమవుతుంది? G plus 3 alpha minus S is equal to 3 alpha G of silver. So that is alpha G of silver is equal to what is it? G plus 3 alpha minus S by what is this? 3. This is a 3. Okay. So this is a silver vessel. Okay. Babu. Chotla vasunnara babu.